వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఈ నెల 5వ తేదీన అసెంబ్లీ స్పెషల్ సెషన్తో పాటు కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. బహుజన జాగృతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోషికే యోహన్ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం గర్వించదగ్గ విషయమన్నారు. అందుకు బహుజన జాగృతి సమితి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నానని అన్నారు. ఎందుకంటే బీసీ కులగణన ద్వారా చిట్ట చివరనున్న బీసీ కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ సంక్షేమ ఫలాలు అందుతాయి. అలాగే రాజకీయంగా ఉద్యోగపరంగా వారికి లబ్ధి చేకూరుస్తుంది. ఎస్సీ ఏబీసీ వర్గీకరణ ద్వారా ఎస్సీలో ఉన్న 59 కులాలకు వారి శ్రమ దగ్గర ప్రతిఫలం అందుతుందని, అందుకు పోరాటం చేసిన ఎంఆర్పీ సమరవీరుల త్యాగానికి ప్రతిరూపం ఎస్సీ రిజర్వేషన్ జరగడం, అందుకు పోరాట బాటలు వేసిన మందకృష్ణ మాదిగ, మంత్రి దామోదర్ రాజనరసింహకి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు. మరియు ఆ శుభసూచకంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ చేసినటువంటి సుదీర్ఘ పోరాటం రేపు 5వ తారీఖు నాడు క్యాబినెట్ కూర్చుండి ఎస్సీల ఉపకులాలందరూ కూడా లాస్ట్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఫలితాలు అందే విధంగా చేసినటువంటి సుప్రీంకోర్టుకు మేము ఆ తీర్పును హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే పోతే మందకృష్ణ గారు కూడా 30 సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసి జాతి కోసం నిరంతరం కష్టపడి కంటికి నిద్ర లేకుండా కూడా కష్టపడి ఏబిసిడి వర్గీకరణకు ముందు బాట వేసినటువంటి గొప్ప నాయకుడు. అలాగే పోతే 5వ తారీఖు నాడు జరిగేటటువంటి క్యాబినెట్లో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించాలని మేము కోరుతున్నాం. చట్టబద్ధత కలిగిస్తూ ఇంకా భావితరాలకు రేపు రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా అలాగే పోతే డెవలప్మెంట్ పరంగా కూడా మొత్తం ఈ రిజర్వేషన్ ఫలాలు వచ్చిన నాడే అభివృద్ధి జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఎస్సీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పిస్తూ, అధిక సంఖ్యలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. ఫిబ్రవరి 5వ తేదీన స్పెషల్ సెషన్ అసెంబ్లీ నిర్వహించడం, అందులో మొదటిగా ఎలాగైతే కులగణన, బీసీ కులగణన చేస్తామని కుటుంబ సర్వే, సమగ్ర సర్వే నిర్వహించారో రాష్ట్ర ప్రభుత్వం, ఆ సర్వే పైన అలాగే ఎస్సీ రిజర్వేషన్ల పైన, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పైన స్పెషల్ సెషన్ పెట్టి అసెంబ్లీలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో దాన్ని ఆమోదం చేసి దాన్ని పరిశీలించి తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం అనడం మాకు సంతోషకరమైన విషయం. 75% ఉన్నటువంటి బీసీలకు, అలాగే 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి మాదిగ జాతీయుల పిల్లలకు కావచ్చు, మాదిగ ఉపకులాలకు కావచ్చు, ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు కావచ్చు సమానమైన హక్కులు, రాజ్యాంగ ఫలాలు అందుతాయని చెప్పి మేము సంతోషం. భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగ ఫలాలు, సంక్షేమ ఫలాలు ఎవరికి అందాలో వాళ్ళకి చిట్ట చివరిలో ఉన్న వాళ్ళకి అందుతలేవు. కాబట్టి కులగణన జరిగితే బీసీలో ఉన్నటువంటి చిట్ట చివరి కులానికి కూడా ఆ యొక్క ఫలాలు అందుతాయి. అలాగే ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలలో మాలలకే కావచ్చు, మాదిగలకే కావచ్చు,